సంబంధాలు అనేవి చాలా సున్నితమైనవి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడే అవి పదిలంగా ఉంటాయి. ఏ సంబంధమైనా దానికదే చెడిపోదు. అందులో మరొకరి ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. పగిలిన అద్దాన్ని మళ్ళీ అతికించినట్లే ఒకసారి విరిగిన మనసును మళ్ళీ బాగు చేయలేం. ఏది మాట్లాడినా వెంటనే కోపంగా ప్రతిస్పందించడం, సంభాషణలు వాడివేడిగా సాగడం, మాట మాట అనుకోవడం, మాటలో నిజాయితీ కొరవడం, ఇవన్నీ వారి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదని సూచిస్తాయి. వాగ్వాదం జరుగుతుంటే ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం కోల్పోయిందని సూచిస్తుంది. సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవడం, అబద్ధాలు, ఆగ్రహాలు వంటివి భాగస్వాముల మధ్య దూరం పెరగడానికి దారితీస్తుంది. నిరంతరమైన సంఘర్షణ, ఇద్దరి మధ్య విభేదాలు పెరగపోవడం, పగ ప్రతీకారాలతో రగిలిపోవడం, అపరిష్కృత సమస్యలు, తర్వాత మరొక చిక్కుముడులతో నిరంతరమైన సంఘర్షణ కొనసాగించడం జరిగితే ఆ సంబంధం పునాదిని క్షీణింపజేసినట్లు. ప్రతికూల భావనలు విషపూరిత వాతావరణాన్ని సృష్టించగలవు. ఎమోషనల్ డిస్కనెక్టివిటీ, ఇద్దరికీ సంబంధించిన జ్ఞాపకాలు, కలలు, ఆకాంక్షలు ఇకపై అదే ప్రాముఖ్యతను కలిగి ఉండని పక్షంలో వారి మధ్య భావోద్వేగ విచ్ఛేదం జరిగిందని అర్థం. ఇటువంటి సందర్భంలో ఇద్దరికీ ఒకరిపై ఒకరు ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండవు. సంబంధం దాని కనెక్షన్ కోల్పోయిందని చెప్పడానికి ఇది ముఖ్యమైన సూచిక. ఇద్దరు ఒకే చోట ఉన్నప్పటికీ ఒంటరితనం, అసంతృప్తి ఉంటాయి. సాన్నిహిత్యం లేకపోవడం, మనసుతో మాట్లాడే అవకాశం లేని సందర్భంలో వారి మధ్య సాన్నిహిత్యం అనేది ఉండదు. సాన్నిహిత్యం లేనప్పుడు ఆప్యాయత, అనురాగాలు క్షీణిస్తాయి, దూరం పెరిగిపోతుంది. ఇది బంధం కొనసాగించలేని పరిస్థితికి వస్తుంది. ఏదైనా సంబంధానికి నిలబడటానికి నమ్మకమే మూలస్తంభం. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట బంధం నిలబడదు. పదే పదే నమ్మకం విచ్ఛిన్నమైతే లేదా పూర్తిగా విచ్ఛిన్నమైతే ఆ నమ్మకాన్ని తిరిగి నిర్మించడం కష్టంతో కూడుకున్న పని. విశ్వాసం కోల్పోయినప్పుడు అభద్రత, అనుమానం, సందేహాలు పెరుగుతాయి. ఇది సంబంధం పునాదిని నాశనం చేస్తుంది.